నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్రం. సో ఈ రోజు నేను మీకు చూపించబోతున్న ఆ యంత్రాన్ని చూస్తే మీరు చక్కగా ఇంట్లో కూర్చొని ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు. ఈ పాటికి మీకు అర్థమైపోయిందా ఈ రోజు నేను ఏం చూపించబోతున్నానో? ఇంకేంటండి, ఐస్ క్రీమ్ మేకర్. సో ముందుగా అయితే దీని ఫీచర్స్ చూసేద్దాం. అంటే ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అవన్నీ మీకు చెప్పేస్తాను. ఏం లేదండి, మనందరికి తెలుసు కదా, ఒక 2 పిన్ సాకెట్ వస్తుంది దీంతో పాటు. సో ఇప్పుడు మనకి కష్టంగా ఏం లేదండి, చాలా ఈజీ. నేను చెప్పాను కదా, సమ్మర్ అంటే ఇల్లంతా ఫుల్ గ్యాంగ్ ఉంటుందని ఎవరితోనే చేయించేసేయచ్చు ఈ ఐస్ క్రీమ్ని. సో ఈజీగా మనకు ఒక బటన్ ఉంటుంది. మీకు ఇక్కడ 0 ఉంది కదా, 0 and 1 అంతే. ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు అండ్ మీరే తయారు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో పిల్లలు కానీ చుట్టాలు గ్యాంగ్ ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం ఎవరికైనా ఈ పని చెప్పొచ్చు. సో 0, 1, 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. సో ఇందులో మనం ఎంతసేపు వరకు మనం ఐస్ క్రీమ్ తయారు చేయాలి, దీనికి ఏం టైం లేదా అంటే టైం లేదు, కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇది ఆన్ చేసేసి ఉంచారంటే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చూసారా, మనకి ఇక్కడ ఒక వైట్ కలర్ బటన్ ఉంది. ఓకే, ఈ బటన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే ఈ పైన ఈ టాప్ ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఇది విస్కర్. ఓకే, దీనివల్ల మన హాఫ్ అన్ అవర్ ఇది విస్క్ చేయడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అవుతుంది. మెయిన్ మిషన్ ఇదే అనమాట. సో చాలా సింపుల్ అండి, చక్కగా మనం ఈజీగా కూడా వాష్ చేసేసుకోవచ్చు. అండ్ దీని లోపల మనకు ఒక బౌల్ వస్తుంది. ఈ బౌల్ కొంచెం వెయిట్ ఉంది. సో ఈ బౌల్లోనే మనం ఐస్ క్రీమ్ తయారవుతుంది. కాకపోతే మీరు ఐస్ క్రీమ్ చేయాలనుకుంటున్నప్పుడు ఒక 24 అవర్స్ ముందు దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఓకే, ఒక 24 గంటల పాటు మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా చల్లగా ఉంటుంది. అప్పుడు దీంట్లో మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ సమ్మర్ మొత్తం దీనికోసం డీప్ ఫ్రిడ్జ్ని కేటాయించేయాలి, వేరే ఏవి పెట్టకూడదు అన్నమాట. సో అండ్ దాని తర్వాత ఒక బౌల్ ఉంటుంది. ఓకే, ఈ బౌలుతో పెద్ద యూజ్ ఏం లేదు, అంటే మనం ఐస్ క్రీమ్ చేసిన తర్వాత చక్కగా దీన్ని వాష్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇదే, ఇంకా కష్టపడాల్సింది ఏమీ లేదు, కష్టంగా ఏం లేదు, చాలా చాలా ఈజీ. కాబట్టి మీకు ఇప్పుడు నేను ఇందులో ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, సో మొత్తం మన ఐస్ క్రీమ్ మేకర్ ఇది. సో ఇందులో మీకు కష్టంగా కానీ తెలియట్లేదు అనడానికి ఏం లేదు కదా, చాలా సింపుల్. 0 బటన్ 1 బటన్, 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. ఓకే, సో ఐస్ క్రీమ్ వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మీరు దీంట్లో విస్క్ చేస్తే, బటన్ ఆన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసి హ్యాపీగా పిచ్చపాటి మీటింగ్ పెట్టేసుకొని, లేకపోతే మీరు ఏదైనా పని చేయాలంటే ఆ పని చేసేసి వచ్చి కూడా దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఇందులో మన ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో ఐస్ క్రీమ్ ఎలా చేయాలంటే బేసిక్గా చెప్తాను, అది కామన్ అనమాట. ఏ ఐస్ క్రీమ్ చేయాలన్నా సరే ఆ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీగా ఉండాలి. జస్ట్ ఇప్పుడు వెనిలా ఐస్ క్రీమ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఏం లేదండి, మనకి కోడిగుడ్డు తెలుసు కదా, కోడిగుడ్లు మనకి ఎన్ని కావాలి, ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని కోడిగుడ్లు, దాంతోపాటు ఈక్వల్గా షుగర్, 2 బాగా విస్క్ చేసుకోవాలి. విస్క్ ఎలా చేసుకోవాలని మాత్రం మళ్ళీ నన్ను అడగండి, ఎందుకంటే ఆల్రెడీ మన కిచెన్ యంత్రాల్లో చాలాసార్లు మనం హ్యాండ్ బ్లెండర్స్ ఇవన్నీ చూపించాం కదా, వాటితో మనం విస్క్ చేసుకుంటే సరిపోతుంది బాగా కలిసే వరకు. ఎందుకంటే ఎగ్ తొందరగా కలవదు కాబట్టి అది ఫుల్గా కలిసేంత వరకు, షుగర్ కరిగేంత వరకు విస్క్ చేయాలి. అండ్ దాని తర్వాత అందులో మనం ఏం వేస్తామంటే క్రీమ్ తెలుసు కదా మనందరికీ, బయట సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో క్రీమ్ అండ్ ఎసెన్స్, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో వెనీలా ఎసెన్స్ కానివ్వండి, మీకు ఏ ఎసెన్స్ కావాలి, ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే అవన్నీ వేసేసి, అండ్ పాలు కూడా వేసి చక్కగా విస్క్ చేసుకోండి. విస్క్ చేస్తే అది ఇలా చక్కగా క్రీమ్ అయిపోతుంది అనమాట. కానీ మీరు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా దగ్గర ఒక 10 నిమిషాలు అలా అన్న, ఎందుకంటే ఇప్పుడు మనకి కిచెన్ యంత్రాల్లో మనం చూపించాం కదా హ్యాండ్ బ్లెండర్స్, దాంతో ఈజీగా అయిపోతుంది. నాకు తెలిసి 10 మినిట్స్ కూడా అవసరం లేదు, ఒక 5 మినిట్స్లో చక్కగా నీట్గా ఇలా ఒక క్రీమ్ లాగా మనకి ఫామ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఈ క్రీమ్ని మనం ఈ క్యాప్ తీసి ఇందులో వేద్దాం. అండ్ మీకు ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చింది కదా, ఈ గ్యాప్లోంచి మీకు ఏంటంటే చక్కగా విజిబిలిటీ ఉంది, ఆ ఐస్ క్రీమ్ ఎంతవరకు అయింది ఏంటి అని చూసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎందుకు అంటే, ఇప్పుడు నేను బేసిక్గా మీకు వెనిలా ఐస్ క్రీమ్ గురించి చెప్పాను కదా, లేదు మీకు స్ట్రాబెరీ అంటే ఇష్టం అనుకోండి, ఇందులోంచి చక్కగా స్ట్రాబెరీ పీసెస్ని కట్ చేసి వేసుకోండి. లేదు మ్యాంగో ఇష్టం, ఇప్పుడు అందులో సమ్మర్ అండి, సమ్మర్ వచ్చినప్పుడు మనకి ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో మనం తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిది, బాగుంటుంది కూడా. ఈ సీజన్లో మనకి ఎక్కువ
సీతాఫల్ దొరుకుతుంది, మ్యాంగో దొరుకుతుంది అండ్ సపోటా దొరుకుతుంది, ఇవన్నీ కూడా యూజ్ చేయండి. ఇప్పుడు మ్యాంగో ఒకవేళ నాకు మ్యాంగోస్ ఇష్టం లేదు, మీకు మ్యాంగో ఫ్లేవర్ కూడా కావాలి అనుకుంటే చక్కగా మ్యాంగోస్ వేసుకోండి. లేదు పిల్లలు ఉన్నారు చాక్లెట్స్ ఇష్టం అనుకుంటే చాక్లెట్ చిప్స్ ఉంటాయి కదా, చాక్లెట్ చిప్స్ వేసుకోండి. మీరు ఏదైనా తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఎసెన్స్, నాకు ఇప్పుడు స్ట్రాబెరీ ఫ్లేవర్ ఇష్టం, అలా స్ట్రాబెరీ ఫ్లేవర్ ఎసెన్స్ కానీ, వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ కానీ, మ్యాంగో ఎసెన్స్ కానీ, ఇవన్నీ మనకు అవైలబుల్ ఉన్నాయి కాబట్టి వాటిని బట్టి మీకు ఏది నచ్చితే ఆ ఎసెన్స్ని వేసేసుకోవడమే. సో అందుకనే మీకు అవైలబుల్గా చక్కగా ఇక్కడ ఒక క్యాప్ లాగా గ్యాప్ వచ్చింది కదా, ఇందులోంచి మీరు వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఐస్ క్రీమ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, చాలా సింపుల్, ఇంతే. ఎగ్స్, షుగరు, మిల్క్, వాటితో పాటు క్రీమ్ అండ్ ఎసెన్స్, మీకు ఏ ఎసెన్స్ కావాలో ఆ ఎసెన్స్ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇందులో వేసేస్తున్నా. ఓకే, కానీ మర్చిపోకండి మీరు ఐస్ క్రీమ్ చేసేటప్పుడు ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్ని మాత్రం 24 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. అదైతే మస్ట్ అండ్ షుడ్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో పెట్టేసి చక్కగా లాక్ అయిపోయింది. ఓకే, ఒకసారి చూడండి, ఇలా కదలలేదు అంటే లాక్ అయిపోయినట్టు. ఓకే, ఇప్పుడు బటన్ ఆన్ చేద్దాం. ఓకే, చక్కగా హ్యాపీగా తిరిగి వస్తుంది. ఒకవేళ మీరు ఇంకా కొంచెం కావాలి, ఐస్ క్రీమ్ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇందులోంచి కూడా మీరు వేసేసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ మీకు ఏది ఇష్టమైతే అవి కూడా అందులో వేసేసుకోవచ్చు అనమాట. అంటే ఫ్లేవర్ వస్తుంది, ఆటోమేటిక్గా కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మనం ఎక్స్ట్రాగా కలర్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఐస్ క్రీమ్ మేకర్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవుతూ ఉంది. కానీ మీకు ఒక డౌట్ రావాలి, ఏంటి అంజలి ఎప్పుడు ఏదైనా ఒక యంత్రం చూపించామంటే ఒక్కదానికి మాత్రమే యూజ్ చేయకుండా చాలా యూజ్ చేసుకోవచ్చు, మరి ఏంటి ఐస్ క్రీమ్ మేకర్లో ఐస్ క్రీమ్ ఒక్కటే చేయాలా అని మీకు డౌట్ వచ్చిందా అండి? లేదండి, ఐస్ క్రీమ్ మేకర్లో ఐస్ క్రీమ్ ఒక్కటే చేస్తే నేను ఎందుకు, మా షో ఎందుకు కదా, ఏదైనా సంథింగ్ స్పెషల్ ఉండాలి. ఇప్పుడు ఇందులో మన ఐస్ క్రీమ్ మాత్రమే కాకుండా యోగట్ని కూడా మేక్ చేసుకోవచ్చు. యోగట్ తెలుసు కదండి, చాలా పాపులర్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. యోగట్ అంటే ఏం లేదు, జనరల్గా పెరుగు ఉంటుంది కదా, చాలా మంది పెరుగు, మజ్జిగ ఇలాంటివన్నీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ చాలా తెలివిగా ఆ పెరుగుకే కొత్త పేరు అనమాట, యోగట్ అని యాడ్ చేసడం వల్ల మనం ఏంటో అనుకొని తినేస్తూ ఉంటాము. యోగట్ని కూడా మనం ఇందులో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగులో మీకు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏమైనా ఫ్రూట్స్ కావాలనుకోండి, స్ట్రాబెరీ, మ్యాంగోస్ ఇలాంటివన్నీ వేసేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి దాన్ని తీసి ఇందులో వేస్తే మనకి యోగట్ లాగా ప్రిపేర్ అవుతుంది. కానీ మీరు ఏం చేసినా అంటే ఐస్ క్రీమ్ చేసినా యోగట్ చేసినా మాత్రం ఈ బౌల్ని 24 hours మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చేస్తేనే అది ఎలా ప్రిపేర్ అవుతుంది అనమాట. యోగట్ వల్ల ఏంటంటే మల్టీ ప్రోటీన్స్ ఉంటాయి అండ్ మల్టీ విటమిన్స్ కూడా ఉంటాయి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ ఇంటర్నల్గా కాకుండా మన ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, చక్కగా ఫేస్ అంతా సాఫ్ట్గా అయిపోయి ఆ పింపుల్స్కి సంబంధించిన వైట్, బ్లాక్ డాట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వెళ్ళిపోయి చక్కగా స్మూత్గా తయారవుతుంది. అదే మన హెయిర్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, అసలే మనం పొల్యూషన్కి బయట తిరుగుతూ ఉంటాం కదా, బైక్ మీద అలా మామూలుగా జనరల్గా క్యాబ్లో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఆటోలో వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ట్రైన్లో వెళ్ళే వాళ్ళందరి హెయిర్ అంతా డస్ట్ అంతా పడిపోయి చాలా రఫ్గా ఇబ్బందికరంగా తయారవుతూ ఉంటుంది. దానివల్ల హెయిర్ ఫాల్ ఇలాంటివన్నీ వస్తాయి. సో హెయిర్కి కూడా మనం అప్లై చేసుకుంటే చక్కగా స్మూత్గా ఆ రఫ్నెస్ అనేది పోయి హెయిర్ అంతా చచ్చిపోతుంది కదా, స్ప్లిటెన్స్ వచ్చేసి అవంతా పడిపోయి సూపర్గా ఉంటుంది. సో యోగట్ వల్ల అన్ని లాభాలు ఉన్నాయన్నమాట. ప్రోటీన్స్, విటమిన్స్ అండ్ ఇంటేక్ చాలా మంచిది ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి, ఏమంటారు హెయిర్కి కూడా చాలా మంచిది. ఇలాంటి బోల్డ్ అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి యోగట్ వాడడం వల్ల. సో కానీ మనం బయటికి వెళ్ళి ఖర్చు పెట్టాలంటే చాలా మనకు కూడా అప్పుడప్పుడు బాధేస్తుంటుంది, ఒక్కొక్కసారి అదికే చిరాకు వస్తుంది, అబ్బా దీనికోసం ఇంత ఖర్చు పెట్టాలా పోండ్రా బాబు అనిపిస్తుంది. సో కదా, అందుకని ఇక్కడి నుంచి అటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా మీరు ఐస్ క్రీమ్ మేకర్ కనుక కొని పెట్టుకున్నారనుకోండి, ఎప్పుడంటే అప్పుడు మీరు యోగట్ చేసుకోవచ్చు, ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. మరి ఇంత బాగానే ఉందని మరి ఇది కాస్ట్లీ కాదా, మా ఐస్ క్రీమ్ మేకర్ కాస్ట్లీ కాదా అంటే ఏం కాదండి, జస్ట్ 3000, నాకు తెలిసి ఇంకా 3000 కన్నా కొంచెం తక్కువే ఉంటుంది, అరౌండ్ 3000 వరకు ఉంటుంది. ఒక్కసారి కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే హ్యాపీగా మీరు ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు వాడుకోవచ్చు. ఇంట్లోనే హెల్దీగా ఐస్ క్రీమ్ని, యోగట్ని తయారు చేసుకోవచ్చు, అది కూడా తక్కువ ఖర్చులోనే. అండ్ ఇది 10 watts మనకి కరెంట్ తీసుకుంటుంది. దీంతో పాటు మనకి 1 year వారంటీ ఇస్తారు. కాకపోతే మనం జాగ్రత్తగా వాడతాం కాబట్టి అసలు ప్రాబ్లమే లేదని నేను చెప్తాను. సో 1 year వారంటీ వస్తుంది. మరి ఇంతకీ నేను ఇది ఎక్కడి నుంచి కొన్నాను? ఎస్, డిమార్ట్ స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చేసాను. చక్కగా మీరు కూడా వెళ్ళి షాపింగ్ చేయండి. మీకు వెళ్ళడం కుదరలేదంటే వాళ్ళకి ఒక ఫోన్ చేస్తే కూడా మన ఇంటికి తీసుకొచ్చి హోమ్ డెలివరీ ఇస్తారు అండ్
డెమో కూడా ఇస్తారు. అలాగే మా షో పేరు నా పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇచ్చేస్తారు. మరి అడ్రస్ ఎలా మీ అందరికీ తెలుసు కదా, షో అయిన తర్వాత కార్డ్ వస్తుంది, అందులో చూసి మీరు ఫాలో చేయొచ్చు. చూసారా, నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను, చక్కగా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతూనే ఉంది. ఒక్కసారి మీరు కూడా చూడండి చక్కగా ఎలా తిరుగుతూ ఉందో, ఎలా వర్క్ చేస్తూ ఉందో చూడండి. భలే కదా, చక్కగా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్ చేసాము అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది. చక్కగా పక్కింటి వాళ్ళు అందరినీ పిలిచేసి చూసారా వదిన గారు ఈరోజు నేను ఐస్ క్రీమ్ చూసారా అనగానే వాళ్ళు వెళ్ళి ఏమండి ఈరోజు పక్కింటి ఆవిడ ఐస్ క్రీమ్ చేసిందండి. ఇవన్నీ భలే ఉంటాయి కదా. ఎప్పుడు సీరియల్ గురించి కాకుండా ఇక నుంచి మన గురించి కూడా మాట్లాడుకుంటుంటారనమాట. ఇలాంటి మంచి మంచి ఏమంటారు ఐస్ క్రీమ్స్ ఇలాంటివన్నీ మన ఇంట్లో చేయడం వల్ల. సో ఐస్ క్రీమ్ ఆల్మోస్ట్ రెడీ వచ్చింది. సో రెడీ అయిపోయింది, ఒక్కసారి చూద్దాం. నాకైతే నిజంగా ఏదో అవార్డు సాధించినట్టు అంత హ్యాపీగా ఉంది. నిజంగా కదా, మనం చాలా ఖర్చు పెడతాం ఈ ఐస్ క్రీమ్స్కి. మనం ఇంట్లోనే కూర్చొని ఐస్ క్రీమ్ తయారు చేసామంటే నిజంగా సూపర్. ఒకసారి చూడండి ఎంత నీట్గా, నిజంగా మనం బయట నుంచి తీసుకొచ్చిన ఐస్ క్రీమ్ ఎంత బాగా ప్రిపేర్ అవుతుందో అంత బాగుంది. నేను చెప్పాను కదా, వీటిలో మీరు కావాలనుకుంటే కనుక చాక్లెట్ చిప్స్ కానీ ఇలాంటి ఏదైనా యాడ్ చేసుకోండి. మ్యాంగోస్ అయితే ఆ కలర్ వస్తుంది అండ్ స్ట్రాబెర్రీ కూడా కలర్ వస్తుంది. నేను జస్ట్ వెనిలా ఐస్ క్రీమ్ లాగా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇలా అయింది. బా నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందబ్బా. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్స్కి మనం ఎంత ఖర్చు పెడతాం. కొన్ని ఉన్నాయి బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్, మినిమం ఒక స్కూప్ తీసుకోవాలంటే 300, 400. నేను ఒకసారి వెళ్ళాను నా బర్త్డేకి అనమాట, ఫ్రెండ్స్ తీసుకొని ముగ్గురు నలుగురు వెళ్ళాము. 2700 అయింది. నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. అమ్మో. కానీ ఈ సమ్మర్లో మనకి ఐస్ క్రీమ్ చాలా చాలా అవసరం. కానీ ఇలా ఇంట్లోనే చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఒకసారి టేస్ట్ చేసేస్తా. సూపర్. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు నేను ఐస్ క్రీమ్ చేశాను. ఏదైనా సాధించండి జీవితంలో అంటారు కదా, నేను ఐస్ క్రీమ్ చేసి చూపించాను. మీరు కూడా ఈ సమ్మర్ అంతా హ్యాపీగా ఇంట్లో వచ్చిన వాళ్ళు కూడా మ్యాజిక్ లాగా చేసేయచ్చు. జస్ట్ 3000 రూపీస్ అంటే ఒక్కసారి కనుక మీరు ఇన్వెస్ట్ చేశారంటే హ్యాపీగా మంచి ఐస్ క్రీమ్ని హెల్దీగా మనం ఇంట్లో చేసి పిల్లలకి ఇవ్వచ్చు. మనం చేసామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ వాళ్ళు హెల్దీగా ఉన్నారు, ఎంత తిన్నా ప్రాబ్లం లేదు, అదొక ఆనందం కూడా ఉంటుంది. అండ్ డబ్బులు కూడా చాలా తక్కువ ఖర్చు అవుతాయి. సో చాలా చాలా బాగుంది. ఐస్ క్రీమ్ మేకర్లో ఐస్ క్రీమ్ మాత్రమే కాదు, చక్కగా ఫ్రోజన్ యోగర్ట్ కూడా చేసుకోవచ్చు. సో ఈజీ అండ్ మేకింగ్ కూడా చాలా ఈజీ. చూసారు కదా, బటన్స్ అవి ఇవి ఏ గోల లేదు. ఇంట్లో ఎవరన్నా కూడా చేసుకొని తినొచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ, బోల్డ్ అంత మనీ ఆదాయం. సో ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్రం. మీకు బాగా నచ్చింది కదా, మీరు కూడా షాపింగ్ చేసుకోండి. ఈ సమ్మర్ అంతా ఐస్ క్రీమ్ తిని చల్ల చల్లగా సమ్మర్ని ఇలా నెట్టేస్తూ ఉండండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఒకసారి కొత్త యంత్రంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యోస్ అంజలి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మీకు మా ప్రోగ్రామ్ బాగా నచ్చిందా? మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే లాగ్ ఆన్ టు www.youtube.com/etvabruchi అలాగే www.facebook.com/etvabruchiలో మీరు మమ్మల్ని ఫాలో చేయొచ్చు.